హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇవాళ నుంచి మనకు హాయ్ అందరికీ అంటూనే స్టార్ట్ చేద్దాం. కొంతమందికి హలో పీపుల్ అంటే నచ్చలేదు. సో మనమైతే ఈ వీడియోలో వాటర్ లిల్లీ ట్యూబర్స్ని ఎలా గ్రో చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. వాటర్ లిల్లీ ప్లాంట్స్ ట్యూబర్ ద్వారా ఎలా గ్రో చేసుకోవాలి. మనం ముందుగా వాటర్ లిల్లీ ట్యూబర్స్ని కలెక్ట్ చేసుకునేటప్పుడు హెల్దీ ట్యూబర్స్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇలా మంచి పిచ్చి పిచ్చి ట్యూబర్ని కలెక్ట్ చేసుకుంటే అవి సరిగా స్పౌట్ అవ్వవు. హెల్దీ ట్యూబర్స్ మాత్రమే సెల్లర్స్ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే, ట్యూబర్ అనేది మామూలుగా డార్క్ బ్లాక్ కలర్లో కాకుండా లైట్ బ్రౌన్ కలర్ కూడా ఉన్న బల్బుని సెలెక్ట్ చేసుకుంటే కనుక అది ఫ్రెష్ ట్యూబర్స్, అంటే కొత్తగా స్పౌట్ అయిన ట్యూబర్స్. ఆ ట్యూబర్స్ని మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని డార్క్ ప్లేస్లో కానీ, లేదా నేనైతే డార్క్ ప్లేస్లో పెట్టట్లేదు, ఒక బకెట్ తీసుకొని బకెట్ నిండా ఫుల్ చేసి వాటర్ దానిలో వేసేస్తాను. డైరెక్ట్ సన్లైట్ కాకుండా కొంచెం సన్లైట్ పడే ప్లేస్లో అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను. అలా వాటర్ లిల్లీ ట్యూబర్స్ అనేది స్పౌట్ అయ్యి అలాగే రూట్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనం ఫ్రెష్ వాటర్ 3 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ లేకుండా అలాగే స్టాగ్నేట్ వాటర్లో గ్రో చేసుకుంటే ప్లాంట్ బాగా గ్రో అవ్వదు, ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవి వాటర్ రోజ్ అన్నమాట. ఇవి కూడా ట్యూబర్స్ ద్వారా గ్రో చేశాను. తర్వాత నేను వాటర్ రోజ్ ట్యూబర్స్ని సపరేట్ చేశాను. అన్ని ప్లాంట్స్కి ట్యూబర్ని సపరేట్ చేయలేము. వాటర్ లిల్లీస్కి ట్యూబర్ని సపరేట్ చేయడం చాలా కష్టం. సో మనం ట్యూబర్ ద్వారా గ్రో చేసుకునేటప్పుడు రూట్స్ బాగా ఫామ్ అయిన తర్వాత, చూస్తున్నారా, ఇలా రూట్స్ ఫామ్ అయ్యి ఒక జానడు పొడవున రూట్స్ లీవ్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు చూస్తున్నారా రూట్స్ ఎంత బాగా గ్రో అయ్యాయో, అలాగే లీవ్స్ కూడా బాగా వచ్చాయి. దీన్ని సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 6 ఇంచ్ పాట్ కానీ 8 ఇంచ్ పాట్ కానీ, పాట్ ఇన్ పాట్ మెథడ్ అయితే 1.5 ఇంచ్ కింద వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు వేసుకొని, మిగిలింది మనం మిక్స్ చేసి పెట్టుకున్న బురద మట్టి, బంక మట్టి లేదా నల్ల మట్టి ఏదైనా పర్లేదు. అవి అంటే సాయిల్ బాగా ఉండాలి, అంటే హెల్దీ సాయిల్ ఉండే దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. మన సౌడు అలాంటి మిశ్రమం ఉన్న సాయిల్ని కలెక్ట్ చేసుకోకూడదు. సో బంకమట్టి అయినా వాటర్ లిల్లీ బాగా గ్రో అవుతుంది. చూస్తున్నారా, 6 ఇంచ్ పాట్లో నేను ఇలా ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ట్యూబర్ని సెంటర్లో డిప్ చేసి, అంటే కొంచెం హోల్ చేసుకొని అక్కడ మనం రూట్స్ మునిగేలాగా పెట్టాలి. ట్యూబర్ని లోపలికి తోసేయకూడదు అనమాట. ఇలా పెట్టిన తర్వాత మనం ఏదైతే 100 రూపీస్ టబ్ కానీ లేదా పెద్ద టబ్బులు ఉన్న వాటిల్లోకి మనం ఈ టబ్ ఈ చిన్న పాట్ని తీసుకెళ్ళి పెట్టేస్తే ప్లాంట్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనకు గ్రోత్ స్టార్ట్ అయింది, బాగా ప్లాంట్ గ్రో అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి. ప్లాంట్ చేయగానే ఫర్టిలైజర్ ఇవ్వకూడదు. చూస్తున్నారా, ఇలా పాట్ ఇన్ పాట్ మెథడ్ అంటే ఇదనమాట. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.